పంచాంగం అంటే అసలు ఏంటి? పంచాంగ శ్రవణంలో మనకి నవనాయకులు అని ఉంటారండి. ఈ నవనాయకులు అంటే రాజు ఎవరు, మనం ఏం చెయ్యాలి, అసలు మన సంస్కృతి ఏంటి తెలియకుండా పోయే మంత్రిగా కుజుడు ఉన్నాడండి. జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం విశేషాలు మనం చెప్పుకోబోతున్నాము. ఈ పరాభవ నామ సంవత్సరం అనగానే చాలా మంది అందరికీ అవమానాలు జరిగిపోతాయి, పరాభవం అయిపోతుంది అని చెప్పేసి ఒక అపోహలో చాలా మంది ఉన్నారండి. దానికి దీనికి సంబంధము లేదు. ఈ పేరులో ఉన్నటువంటి ఆ భావానికి యథార్థానికి సంబంధమే లేదు. ఈ పరాభవ నామ సంవత్సరం పేరు ఎలా వచ్చింది? ఒకానొక సందర్భంలో నారద మహర్షి శాపవశాన స్త్రీ రూపం ధరించవలసి వచ్చింది. అప్పుడు నారదుడు స్త్రీ రూపం ధరించి ఒక రాజుని వివాహం ఆడతాడు. ఆ రాజుగారికి ఈ నారదుడికి కలిపి ఒక 60 మంది పిల్లలు పుట్టారు. ఒక సందర్భం రాజులంటే ఇంకెంతసేపు శత్రువులు, గొడవలు, గోలలు ఇవన్నీ మామూలు కదా, ప్రశాంతమైన జీవితం ఏముంటుందండి. ఆ విధంగా ఉండటంలో పరాయి రాజు ఎవరో కొన్ని సందర్భాల్లో వచ్చి వీళ్ళందరినీ శాపవశాన్ని కానీ మరొకటి కానీ మొత్తం మీద ఈ 60 మంది పిల్లలు భస్మం అయిపోయారండి. భస్మం అయిపోయేటప్పటికీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారుడు చాలా దుఃఖించాడు. కనీసం 60 మందిలో ఒక్కడ బతకలేదే, ఇంతమంది నాశనం అయిపోయారు, ఇంక నేను ఎలా బతకాలి అని చెప్పేసి స్త్రీ సహజమైనటువంటి స్త్రీ రూపంలో ఉన్నాడు కాబట్టి స్త్రీ సహజమైనటువంటి దుఃఖంలో చాలా పరితపించిపోతున్న సందర్భంలో విష్ణుమూర్తి ఆయనకి అభయం ఇచ్చాడు. నీ సంతానం చనిపోయినప్పటికీ కూడా వారు ఈ భూప్రపంచం, ఈ జగత్తు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా 60 మంది పిల్లల యొక్క పేర్లు అలా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ 60 మంది పేర్లే మనకి వచ్చినటువంటి తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరికి చాలా మందికి తెలియదు అనుకోండి, 198 మందికి తెలియదని అనుకుంటున్నాను నేను. వాళ్ళ పేర్లు ఇవి: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి అనేటటువంటి ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు, మా చిన్నప్పుడు అందరి చేత పట్టించారు. 100కి 100 మందికి వచ్చాయి. పంచాంగం అంటే అసలు ఏంటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 కలిపి పంచాంగం అంటాం. ఈ పంచాంగంలో ద్వారా మనకేం తెలుస్తుంది? ఇది గోచారానికి సంబంధించినటువంటిది. పంచాంగ శ్రవణంలో మనకి నవనాయకులు అని ఉంటారండి. ఈ నవనాయకులు అంటే రాజు ఎవరు, మంత్రి ఎవరు, అలాగే సైన్యాధిపతి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, అలాగే ధాన్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు అనేటటువంటి విషయాలు 9 మందికి 9 ఆధిపత్యాలు వస్తాయన్నమాట. వీళ్ళని నవనాయకులు అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు నాయకుడు ఉంటారు. ఇక్కడ ఈ సంవత్సరం కనుక మనం తీసుకున్నట్టయితే, అంటే ఈ భావనామ సంవత్సరంలో ఉగాది మొదలుకొని అక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే నాయకుల గురించి మనం చెప్పుకోబోతున్నాం. దానికి ముందుగా మన ఉగాది రోజున మనకి ఇది ఏదో ఒక కాలానికి సంబంధించినటువంటి పండగ. ఇది ఏదో ప్రత్యేకమైన ఒక దేవుడికి సంబంధించినటువంటి పండగ కాదు. ఉగాది అనేది ఒకప్పుడు సృష్టి మొదలైంది ఉగాది రోజునే అని చెప్పి కొంతమంది అన్నారు. ఉగాది రోజునే పూర్వకాలంలో అప్పుడు నవగ్రహాలు ఒకే దగ్గర ఉండేవి అని చెప్పేసి కొన్ని. ఉగాది అంటే మొత్తం మన యుగాలు 4 ఉన్నాయి కదా, అవే కాకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని దాన్ని కూడా యుగాది అనే సంవత్సరాన్ని కూడా యుగం అని చెప్పేసి అంటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఆ రోజున ఈ వేప పువ్వు పచ్చడి తింటాం. ఆ వేప పువ్వు పచ్చడి రోజున అందులో వేప పువ్వు అంటే చేదు, బెల్లము, చెరుకు ముక్కలు, అట్లా కొబ్బరి, ఇట్లా పులుపు, కొత్త చింతపండు, మామిడి పిందెలు, ఇట్లా 9 రకాలు నవరసాలు అంటాం.
షట్ రుచులు అంటాం. ఇట్లా వీటికి సంబంధించిన అన్నీ కలిపి దాన్ని తయారు చేసి పొద్దుటే స్నానం చేసి దేవుడి దగ్గర మనసారా పూజించుకొని ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం మాకు అన్ని శుభాలే జరగాలి స్వామి అని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించి, ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, ఏమని, బలీయమైన కాల స్వరూపుడును నేనే అని చెప్పాడు. కాలం అంటే మనం ఏదో ఆదివారము, సోమవారం, పొద్దుట, ఉదయం, సాయంత్రం, రాత్రి ఇది కాదండి. ఇవన్నీ కరెక్టే, భౌతికంగా మనకి ఇక్కడ ఇంతవరకే. కానీ మనం లోపలికి వెళ్ళినట్టయితే ఈ కాలం అంతా కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి ఆ భగవంతుడికి సంబంధించిన పండగగా ఈ ఉగాదిని మనం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందులో మనకి ఫలితాలు ఎలా వస్తాయి, ఈ నవనాయకుడి ద్వారానే ఈ ఫలితాలన్నీ కూడా మనకు అందబోతూ ఉన్నాయి, మొత్తం ప్రపంచానికి అందబోతున్నాయి నవనాయకుల ద్వారానే. ఇక్కడ రాజు ఈ సంవత్సరానికి భావనామ సంవత్సరంలో దీనికి ఈ సంవత్సరానికి రాజు గురుడు అనేటప్పటికీ ఆయన 100% శుభగ్రహం. రాజు ఒకటి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నీతితో న్యాయంగా పరిపాలన చేసే అవకాశం ఏర్పడుతోంది. అలాగే విదేశ సహకారం కూడా చాలా బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. మూసివేయబడినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెరుచుకుంటాయి. జీవన పద్ధతి కూడా మెరుగుపడుతుంది. బ్యాంకింగ్ సంస్థలు ప్రజలకి రుణ సౌఖ్యాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాయి. సామాజిక అవసరాలు తీర్చేటటువంటి విద్యా విధానం, ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ విద్య ఏదైతే ఉందో ఇందులో మనకి పనికిమాలినవి చాలా ఉన్నాయండి. అదే కాకుండా పనికొచ్చి కూడా కొన్ని ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా కొన్ని అడిషనల్గా కానివ్వండి, లేకపోతే కొన్ని సబ్జెక్టుల ప్రదేశంలో వేరే సబ్జెక్టులు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కూడా విద్యా విధానంలో అమలు జరిగే అవకాశం ఉంటుంది. కరువు కాటకాలు ఇవన్నీ కూడా కొంచెం పేదరికం, కరువు కాటకాలు ఇవన్నీ విద్యా విధానంలో అమలు చేయటం వల్ల కొన్ని మంచి జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల్లో దైవభక్తి, ఎందుకంటే రాజుగారు యథారాజా తథా ప్రజ అన్నారు. ఇక్కడ రాజుగారు గురువు కాబట్టి ఆయన 100% శుభగ్రహం కాబట్టి ప్రజల్లో దైవభక్తి, దైవ చింతన కూడా బాగానే పెరుగుతుంది. అలాగే జీర్ణ దేవాలయాలు అంటే పాడుపడిపోతున్నటువంటి దేవాలయాలు, అలాగే నిత్య దీప నైవేద్యాలకి కూడా ఆదాయం లేనటువంటి గుళ్ళకి కూడా అవన్నీ పునరుద్ధరణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే విద్యార్థులకి శాస్త్ర సంబంధమైన విద్యలు యందు ఆసక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరో మనం వేరే 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 మనని సాగుకొట్టి చెవులు మూసినటువంటి వాళ్ళ చరిత్రలు మన సిలబస్లో విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏవో చదువుకుని తరించిపోయాం. ఇప్పుడు అలా కాదండి, మన దేవుడి గురించి మనం ఏం చెయ్యాలి, అసలు మన సంస్కృతి ఏంటి తెలియకుండా పోయే వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవన్నీ వాటి యందు విద్యార్థులకు కూడా ఆసక్తి కలుగుతుంది. రాజుగారు గురువు రాజుగా ఉండటం వలన. ఇకపోతే మంత్రిగా కుజుడు ఉన్నాడండి. కుజుడు అనేటప్పటికీ ఆయన దేవసేనాని కాబట్టి మనస్పర్ధలు ఎక్కువగా వచ్చి ఆయన కొంచెం కోపం ఎక్కువ. దేవసేనాని అంటే నాలా సాఫ్ట్గా ఉంటే ఎవడంటాడండి మాట, పవర్ అంతే, ఆయన పేరు చెప్తేనే వణకాలి. ఆ విధమైనటువంటి వాడు దేవసేన అనేటటువంటి కుజుడు. కాబట్టి ఆయన వల్ల నాయకుల్లో కొంచెం ఒక ఇదివైనటువంటి ఉంటాయి. ఆయన కొంతమంది దాన్ని సహిస్తారు, కొంతమందికి మనస్పర్ధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పదవుల్లో మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వాహన ప్రమాదాల వలన, అగ్ని ప్రమాదాల వలన కూడా కొంచెం ప్రజా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోపం ఎక్కడైతే ఉందో అక్కడ కొన్ని మనకు అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. అంచేత ఈయన కుజుడు కాబట్టి, ఈ మహాకోపిష్టి కాబట్టి ఇక్కడ కొంచెం ఈ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ విద్యుత్ వల్ల, ప్రేలుడు పదార్థాల వల్ల ఎన్ని రకాలుగా అపకారం జరగవచ్చో అన్ని రకాలుగాను కూడా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఫ్యాక్టరీలకు కావచ్చు, ఊర్లో ఇళ్ళు తగలపడడం కావచ్చు. ఇప్పుడు అంత అవకాశం లేదనుకోండి. పూర్వకాలం అన్ని గుడిసెలే ఉండేవి కాబట్టి, తాటాకిళ్ళు పూరీసులు ఉండేవి కాబట్టి అప్పుడు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పక్కా బిల్డింగ్లు కాబట్టి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి, కాదని కాదు. కానీ ఆనాడు జరిగినంత అపాయాలు ఇప్పుడు ఇల్లు కాలిపోవటం అవి జరగటం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి కుజుడి వల్ల కలుగుతోంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు ఈయన మనకి సైనాధికారిగా ఉండటం వల్ల స్థిరత్వం ఉండదు. చంద్రమా మనసో జాత అన్నారు. కాబట్టి ఈయన మనసుకు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన మనకి మనసులో చంచలత్వం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. అనేక విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. పరిపాలనలో కొంచెం పట్టుదల, కొంచెం కరకదనం కూడా అంతగా మనకు ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్న వారికి పదవుల్లో మార్పులన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా అప్రమత్తతో అందరూ ఉండాలి. భూజల వాయు మార్గాల్లో అధికారులు దేశ రక్షణకు
పట్టుదలతో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా చంద్రుని వల్ల మనకు కలుగుతోంది. ఇక సస్యాధిపతి శుక్రుడు. సస్యం అంటే తెలుసు కదండి, పంటలు. ఆ పంటలకు అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు తెల్లగా ఉంటాడు. మన నవగ్రహాల్లో కూడా మనకి తూర్పు వైపుకు ఉన్నటువంటి 3 గ్రహాల మధ్యన ఉన్నవాయనే శుక్రుడు. ఆయనకి మనం పూజ చేసేటప్పుడు తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రము అవన్నీ మనం దానం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈయన తెల్లటి వాడు అవ్వడం వల్ల మనకి తెల్లటి ధాన్యాలు ఇవన్నీ ఎక్కువ బాగా పండేట అవకాశం ఉంది. అలాగే పొట్టు ధాన్యాలు కూడా బాగానే పండుతాయి. ఈ విధంగా స్త్రీ పురుషులు విలాసవంతమైన మనుషుల మధ్య ఆకర్షణ కలగాలన్నా వివాహ కారకుడైనటువంటి వాడు కూడా శుక్రుడే. కాబట్టి భార్యాభర్తల మధ్యన జీవితానికి విలాసవంతమైన జీవితాన్ని కలపడానికి శృంగారంగా సంబంధమైనటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటి గిరాకీ ఎక్కువగా ఉండటం, మత్తు పదార్థాలు, ఇదంటే చాలా శృంగార పురుషుడు అండి. నవగ్రహాల్లో ఇంకంత శృంగార పురుషుడు ఎప్పుడూ లేడు. ఆ శుక్రుడి ప్రభావం ఉన్నవాడు చూడండి ఎప్పుడు ఎవర్గ్రీన్లో ఉంటాడు. గడ్డం మాయనివ్వడం, బట్టను అలాగానే వాడు, జేబులో రూపాయి ఉందో లేదో తెలియదు, అప్పుడు జమ్ అని ఉంటాడు. ఒక్కొక్క జేబులో ₹1,00,000 ఉంటాయి, ₹1,00,00,000 ఉంటాయి. ₹10 తీసి టీ తాగాలంటే భయపడిపోతూ ఉంటాడు. అదే శుక్రుడు బాగా లేకపోతే వచ్చేటటువంటి అనర్థాలు అవన్నీ. ఆ విధంగా ఈ శుక్రుడు మనకు సస్యాధిపతి అయిన కారణంగా తెల్లటి పంటలన్నీ బాగా ఉంటాయి. అందరూ విలాసంగా ఉల్లాసంగా ఉండడానికి స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలంకరణ వస్తువులు, అలంకారం చేసుకునేటువంటి వస్తువులు కొంచెం రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ, నెయ్యి, జీడిపప్పు మొదలైన వాటి ధరలు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది శుక్రుడు కాబట్టి. ఇంకా ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నాడు. ఈ ధాన్యాధిపతిగా బుధుడు ఉండడం వల్ల మనకి గాలులతో కూడినటువంటి మేఘాలు వల్ల ఖండాలుగా వర్షం పడుతూ ఉంటుంది. ఖండ వర్షం అంటే ఇప్పుడు చూడండి అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి వర్షం పట్టం మనం తుఫాన్లప్పుడు ఇప్పుడు చూస్తుంటాం. ఖండ వర్షం అంటే ఒక్కోసారి విచిత్రమైనది కనబడుతూ ఉంటుంది. 1/2 కిలోమీటర్ దూరంలో పిచ్చి వర్షం, మొలలోతు నీళ్ళల్లో ఈ మునిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక్క చినుకు ఉండదు. అసలు అక్కడ వర్షం పడుతుందంటే నమ్మరు. ఇక్కడ వర్షం పడలేదంటే వాళ్ళు నమ్మరు. దీన్ని ముక్కలుగా, ఖండం అంటే ఏంటంటే ముక్కగా అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. అట్లా కొన్ని చోట్ల పడటం, కొన్ని చోట్ల లేకపోవటం. ఈ విధమైనటువంటి వర్షాలకి ఎక్కువగా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా పంటలు తక్కువగానే పండుతూ ఉంటాయి. ప్రజల్లో భయాందోళనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పత్తి, వేరుశనగ, జొన్న, పొగాకు, పసుపు ఇవన్నీ రైతులకి సూచన ఇస్తూ ఉన్నాయి. ధాన్యాధిపతి ఎవరైనా సరే ఏ పంటలకు బాగా పండడానికి, ఏ పంటలు పండవు అని చెప్పడానికి కారణం అవుతోంది. కాబట్టి ఆకుపచ్చ రంగు, బుధుడి యొక్క రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆ రకమైనటువంటి పంటలకి, పెసర్లు ఇట్లాంటి వాటికి, పసుపు ఇట్లాంటివన్నీ బాగా పండుతాయి. వ్యవసాయదారులకు లాభంగా ఉంటుంది. ఇక వెల్లుల్లి, నీరుల్లి ఇట్లాంటివి అపరధాన్యాలు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బుధుడు మనకి ధాన్యాధిపతి అయిన కారణంగా, అంటే ఇది పూర్తిగా ఈ ధాన్యాధిపతి ఈ రిజల్ట్ అంతా కూడా వ్యవసాయదారులకి సంబంధించి ఉంటుంది. ఇకపోతే అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడే. ఇందాక కూడా మనకి చంద్రుడు వచ్చాడు. ఎక్కడ ఏమో వచ్చాడు, సైన్యాధిపతిగా వచ్చాడు. అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడే అవుతున్నాడు. ఇక్కడ చంద్రుడు అవడం వల్ల పంటలు బాగా పండినా కూడా నిత్యావసర వస్తువుల ధరల్లో నిలకడ ఉండదండి. ఈ రోజు పెరుగుతూ ఉంటుంది, రేపు తగ్గుతూ ఉంటుంది, రేపు తగ్గుతుంది, రేపు పెరగచ్చు, ఈవేళ తగ్గచ్చు. ఇట్లా నిలకడ తక్కువ. ఎందుకంటే చంద్రుడికే నిలకడ తక్కువ కదా. 15 రోజులు పెరుగుతారు, 15 రోజులు తగ్గుతారు. ఈ విధంగా నిలకడ లేనితనం వల్ల హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. బియ్యము, వస్త్రాలు, పంచదార, ఉప్పు, నూలు ఇట్లాంటి వెండి, ముత్యాలు ఇట్లాంటివన్నీ కూడా, జల సంపద అయినటువంటి చేపలు ఇట్లాంటివన్నీ కూడా అంచెలంచెలుగా పెరుగుతూనే పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఇక మేఘాధిపతిగా కూడా చంద్రుడే. చంద్రుడికి మొత్తం చూడండి 3 ఆధిపత్యాలు వచ్చాయి. మళ్ళీ అర్ఘ్యాధిపతి కూడా, మేఘాధిపతి కూడా ఆయనే అవటం వల్ల ఇక్కడేమవుతుంది, వర్షాలు కురుస్తాయి. అన్ని రకాల ధాన్యాలు కూడా విరివిగా పండుతాయి. అచ్చటచ్చట వర్షాలు వల్ల అరటి, మామిడి ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది. ఎవరున్నా కూడా మనం చూస్తూనే ఉంటూ ఉంటాం. ఇవన్నిటికీ కూడా పండ్ల తోటలకి నష్టాలు కలుగుతూ ఉంటాయి. వరదలు, తుఫాన్లు, జల ప్రళయాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తూ ఉంటాయి. అపర పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే మెట్ట పంటలని కావచ్చు, ఎలాంటివి నీటిలో వరి ఇలాంటి పంటలు కాకుండా వాటన్నిటికీ కొంచెం డిమాండ్ ఉంటుంది. వెండి, బంగారు ధరలు కూడా బాగానే పెరుగుతాయి. ఎందుకంటే చంద్రుడికి కావలసినటువంటిది ప్రత్యేకంగా మనం వెండి ఈ లోహాన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి అది వెండి
ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాలు సకాలంలోనే కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. పాడి పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇది కూడా వ్యవసాయదారులకి సంబంధించినటువంటి విషయమే. ఇక రసాధిపత్యం, ఈ రసాధిపత్యం వచ్చి రవికి వచ్చింది. రవి అంటే సూర్యుడు. ఈ సూర్యుడికి రసాధిపత్యం అవడం వల్ల నూనె, నెయ్యి, తేనె, బెల్లం, ఇట్లాంటి పాదరసం, బల్బు, ఆయిల్స్, ఈ రకమైనటువంటి ఆయిల్స్ అంటే నూనెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, బత్తాయి ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా కొంచెం విశేషంగా పండినా కూడా ధరలు మాత్రం అందుబాటులో ఉండవు. పంట ఎక్కువే ఉంటుంది కానీ అందుబాటులో ఉండవు. కారణం ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్. ఇదివరకు ఎక్కడ పంట అక్కడే ఉండేది కాబట్టి పంట ఎక్కువ వచ్చినప్పుడు చాలా చీప్గా ఇచ్చేసేవారు. పంట పండనప్పుడు రేటు ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఎంత పంట పండినా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. కారణం అంటే ఎక్స్పోర్ట్, ఎగుమతి. ఏ ప్రదేశంలో వారికి దొరకదో అక్కడికి లాభం కోసం ఇక్కడ కొనేసి అక్కడికి పంపించేస్తున్న కారణంగా ప్రతిదీ స్థానికంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఎంత పంటనా పండనివ్వండి కాక. ఈ విధమైనటువంటి ఈ రసాధిపతి వల్ల వస్తూ ఉన్నాయి ఇక్కడ. అలాగే వైద్య వృత్తిలో డాక్టర్లకు శ్రద్ధ ఎక్కువ అవుతూ ఉంటుంది కొంచెం వైద్య వృత్తిలో. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ అని అట్లా చాలా వచ్చేసినాయి కాబట్టి ఒక కన్ను వీళ్ళందరూ కూడా డాక్టర్లు మోసం చేస్తున్నారు అనే విషయం ప్రజల్లో బాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా కొంతమంది డాక్టర్లు కూడా సభాముఖంగా యూట్యూబ్లో చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసే మోసాలకి కొంచెం అడ్డకట్టపడే అవకాశం ఉంది ఈ యూట్యూబ్ ద్వారా. కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళు ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ దాన్ని బయట పెట్టేయడానికి. ఇంతవరకు వాళ్ళకి ఆడింది ఆట పాడింది పాటగా జరిగింది 2-3 ఏళ్ల కిందటి వరకు. ఇప్పుడు జరుగుతూనే ఉంది చాలా చోట్ల. వాళ్ళ రాజకీయ పలుకుబడిని బట్టి కప్పేస్తూ ఉన్నారు, కమ్మేస్తూ ఉన్నారు, కొనేస్తూ ఉన్నారు డబ్బుతోటి. ఈ విధమైనటువంటివన్నీ ఉన్నాయి. ఓకే, ఇక నేరసాధిపతి గురుడు. మనం మొట్టమొదటి రాజు కూడా గురువే అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ నేరసాధిపతి కూడా గురువే అవుతున్నాడు. దీనివల్ల మనకి నవధాన్యాలు, నూనె గింజలు, పిల్లి పెసర్లు, ఉలవలు ఇత్యాదివన్నీ, నవరత్నాలు, ఇవన్నీ కూడా, బంగారము, ఇవన్నీ కూడా గిరాకీ బాగానే ఉంటుంది. మంచి గంధము, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా శృంగార వస్తువులు, ఇవన్నీ కూడా బాగా వాడకం ఎక్కువ అవుతుంది. వాడకం ఎక్కువైనప్పుడు తప్పకుండా నకిలీ వస్తువులు, రోల్డ్ గోల్డ్ వస్తువులు ఇలాంటివన్నీ కూడుతూ ఉంటాయి. రాళ్ళల్లో కూడా ఆభరణాలకి ఆకర్షణ శక్తి పెరగడం ద్వారా వాటిలో కూడా డూప్లికేట్లు వస్తూ ఉంటాయి. మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద ఏమైనా కూడా ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది. ఎందుకంటే ఏది అసలు ఏది నకిలీ అని కనిపెట్టలేని స్థితిలో వాళ్ళు డూప్లికేట్లు తయారు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు గ్రహణాల విషయం. అసలు ఈ సంవత్సరంలో, ఈ భావనామ సంవత్సరంలో, ఇది ఇంగ్లీష్ సంవత్సరం కాదండి, తెలుగు సంవత్సరం, ఈ భావనామ సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని వస్తాయి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోకపోతున్నాం. ఈ పరాభవనామ సంవత్సరంలో భారతదేశంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణాలు లేనే లేవు. ఒక్క గ్రహణం, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ లేవు. ఒక్కోసారి 2 రావచ్చు, 2 గ్రహణాలు రావచ్చు. ఒక్కొక్క చంద్రగ్రహణం 2 సార్లు కూడా రావచ్చు. ఒక్కోసారి సూర్యగ్రహణం 2 సార్లు రావచ్చు. అలాగే 2 సార్లు సూర్యగ్రహణాలు, ఒకసారి చంద్రగ్రహణం రావచ్చు. ఎట్లయినా రావచ్చు. అందుచేత ఈ సంవత్సరంలో అంటే పరాభవనామ సంవత్సరంలో మాత్రం గ్రహణములు ఏమీ లేవు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. అలాగే ఇకపోతే మనకి చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక మూఢాలు ఉంటాయండి. ఈ మూఢాలు అనేటటువంటి శుక్రమూఢము, గురుమూఢం ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి. గురుమూఢంలో కానీ శుక్రమూఢంలో కానీ గురుబలం అత్యంత శుభగ్రహాలైనటువంటి గురుమూఢంలో గురు ప్రభ కోల్పోతాడు. శుక్రమూఢంలో రవి వలన శుక్రుడు ప్రభ కోల్పోతాడు, శక్తి కోల్పోతాడు. కాబట్టి ఆయా సమయాల్లో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, గుడి ప్రతిష్టలు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగవు. ఈ మూఢాల గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 15వ తారీఖు జూలై నెల 2026 బుధవారం నాడు నుంచి గురుమూఢం ప్రారంభమవుతుందండి. అక్కడి నుంచి ఈ పరాభవనామ సంవత్సరంలోని ఆషాఢ శుద్ధ విద్య బుధవారం లగాయితూ 12వ తారీఖు 8వ నెల అంటే సుమారుగా 28 రోజుల పాటు ఈ గురుమూఢం జరుగుతోందండి. ఆఖరి అయిపోతుంది 12వ తారీఖు 8వ నెల 26వ సంవత్సరంలో. కాబట్టి ఆ సందర్భంలో మనకి శుభముహూర్తాలు ఉండవు. ఓకే, ఇక శుక్రమూఢం. ఈ శుక్రమూఢం అనేటటువంటిది 19వ తారీఖు 10వ నెల 2026 సోమవారం నాడు శుక్రమూఢం ప్రారంభమై
29వ తారీఖు అంటే 19 నుంచి 29 వరకు, అంటే కేవలం 10 రోజులు మాత్రమే. 10వ నెల 2026 వరకు గురువారం తోటి శుక్రమూఢం పూర్తి అయిపోతుంది. కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కూడా శుభ కార్యక్రమాలు ఏవి జరగవు. ఇది పెళ్లిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, గుడి ప్రవేశాలు కానీ, గృహ ప్రవేశాలు కానీ, గుడి ప్రారంభోత్సవాలు కానీ ఏవి జరగవండి. ఇక కర్తరి, ఈ కర్తరి అంటే కృత్తికా నక్షత్రం నుంచి దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటిది. భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి ఈ కర్తరలో. దీనిలో 2 రకాలు. డొల్లు కర్తరి అని ఒక రకంగా మనిషి తట్టుకునే స్థాయికి వెళ్తుంది. తదుపరి పెద్ద కర్తరి అంటారు, దాన్ని నిజ కర్తరి అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చాలా భయంకరంగా, అదేంటంటారు, రోహిణీ కార్తీలో దాన్ని రోహిణీ కార్తీ అంటారు. ఆ రోహిణీ కార్తీలో రోడ్లు కూడా పగిలిపోతా ఉంటారు. అంటే అంత వేడి ఉంటుందని, నిజకర్తల్లో కూడా అంత వేడి ఉంటుంది. ఈ విధంగా ఉండటం ద్వారా అంటే 4వ తారీఖు 5వ నెల 26 నుంచి డొల్లికర్తలు ప్రారంభమవుతోంది. ఎప్పటి వరకు అన్నట్టయితే 11వ తారీఖు వరకు ఒక 6 రోజులు మాత్రం ఈ డొల్లుకర్తలు అంటారు. అక్కడ నుంచి 11వ తారీఖు నుంచి 29వ తారీఖు మే నెల వరకు ఇది నిజ కర్తరి. చాలా హారిబుల్, అంటే చాలా భరించలేనంత వేడి ఉంటుందన్నమాట అండి. ఈ సమయంలో, ఈ సందర్భంలో గృహ నిర్మాణం కానీ, చెక్క పనికి సంబంధించినటువంటి ఏ పని కానీ చెయ్యరు. అది దోషభూయిష్టము. అంతేకాకుండా మీరు ఇల్లు మనం యథార్థంలోకి వెళ్ళినట్టయితే నీటి ఎద్దడి బాగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పర్వాలేదు, సబ్మర్సిబుల్ పంపులు పెట్టి బోర్లు ఉన్నాయి కాబట్టి. పూర్వకాలం ఎంత నూతులు తవ్వేవారు, చెరువులు కూడా ఎండిపోయి బీటలు తీసి ఉండేవి. నీరు చాలా కష్టం, తాగడానికి గ్లాసు నీళ్ళు దొరకడమే కష్టమైనటువంటి రోజుల్లో మరి ఇంటికి కట్టడ నిర్మాణానికి ఎంత నీళ్లు కావాలండి. అందుచేత ఆ గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తిగా వాయిదా వేసేవారు. అలాగే చెక్క పనికి సంబంధించినటువంటి పనులు కూడా అన్ని ఆపేసేవారు. ఈ విధంగా కర్తర నిర్ణయంలో ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఇకపోతే కందాయ ఫలములు అంటారు. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. గత 22, 23, 24 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ పంచాంగ చెబుతూనే ఉన్నాను. కానీ ఇది ఎక్కడ వాళ్ళు పెద్ద వినేటటువంటి శ్రోతలు పెద్దగా లేదు. దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను అనుకోండి, ఇది ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాగే జరుగుతుందా అని. అది కూడా మరి వారు ఆ కాలంలో జరిగిందేమో కానీ ఈ కాలానికి అంత అవకాశం కూడా లేదండి. ఇది చెప్పిన జరిగినట్టుగా. ఇదేదో 4 మాసాలకు ఒకసారి 3 భాగాలుగా విభజిస్తుంటారు. 0, 1, 1, 2 ఇట్లా వేస్తున్నారు. కానీ దాని గురించి అంత ప్రాముఖ్యత లేదు, అవసరం కూడా లేదని అనుకుంటున్నాను నేను. ఇకపోతే మనుషులకి ఆదాయ వ్యయాలు, ఈ 12 రాసుల వారు ఉన్నారు కదండి, మొత్తం ప్రపంచ జనాభా ఎవరు తీసుకున్నా 12 రాసుల కిందగా వస్తారు. వాళ్ళకు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, ఈ ఆదాయ వ్యయాల గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఎంత తెలుసుకుంటున్నారు. ఆదాయం ఎక్కువ తక్కువ అని ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. చాలా మంది చెప్పరు. మరి ఈ మధ్యకాలంలో మరి మా చిన్నప్పుడైతే ఉండేవి పంచాంగంలో, మరి ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రత్యేకంగా రాయట్లేదు. ఒక వాక్యం ఉండేది పైన, ఏమని, ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి రాబడికి ఖర్చుకి సంబంధించినవి కాదు, రోగానికి ఆరోగ్యానికి సంజ్ఞకాహ, అది తెలియజేస్తుంది సుమా అని ఒక వాక్యం ఉండేది. అంతేగాని ఈ ఆదాయం అంటేప్పటికి డబ్బుల ఆదాయము, వ్యయం అంటేప్పటికి డబ్బులు ఖర్చు, ఇది కాదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, మనం సంవత్సర ఫలితాలప్పుడు చూసుకోండి, మీరు ఒక్కొక్క దగ్గర ఆదాయం విపరీతంగా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడ మిగుల్లో పడింది ఏమి ఉండదు. అక్కడ ఒకసారి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, వ్యయం రెట్టింపు కూడా ఉంటుంది అక్కడ కూడా. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఈ యొక్క స్థితిని, చంద్రాత్తు ఎక్కడ ఉన్నాడో చూస్తే అక్కడ కేవలం మనం చెప్పిన శ్లోకాలు కూడా అక్కడ కేవలం గోచారంలో మనం కొంతవరకే చెప్తున్నామండి. మనం చెప్పేటటువంటి గోచారం కూడా పూర్తి కాదు. దాన్ని మూర్తిమంతం అని ఉంటుంది. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామరమూర్తి, లోహమూర్తి అని ఉంటుంది. ఈ మూర్తిమంతం అనేటటువంటిది ఒక సువర్ణమూర్తిగా ఉండి కూడా పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోతాడు. మంచి ప్రదేశంలో ఉన్నటువంటి గ్రహం కూడా, ఉపయోగపడవలసినటువంటి స్థితిలో ఉన్న గ్రహం కూడా మూర్తిమంతం లోహమూర్తి అయ్యనుకోండి, సరైన ఫలితం ఇవ్వలేడు. కానీ అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశంలో లేకపోయినప్పటికీ ఆయన ఈ మూర్తిమంతంలో సువర్ణమూర్తిగా ఉంటే అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది మనకి సమయాభావం కావచ్చు అనుకోండి. మన జ్యోతిష్ మిత్రులు కూడా ఎవరో దాన్ని టచ్ చేయటం లేదు. అది చేయడానికి కూడా సమయం చాలదండి. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ పెట్టామనుకోండి,
8 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు మించి చూస్తే ఓపిక ఏదండి మనుషులకి? తోసేయి, పక్కకు తోసేయి. అసలు ఏం చెప్పాడు, అందులో సబ్జెక్ట్ ఏముందని తెలుసుకునే దానికన్నా ముందు ఈ వేలు పెట్టి ఇలాంటి పోయింది కదా పుడుకునే, అయిపోయింది. ఆ విషయంకి ఎప్పుడు ఏనాటికి తెలియదు. తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా మనకు ఉండాలి. చెప్పేవాడు ఎంతసేపు చెప్తాడండి? వినేవాడికి జిజ్ఞాస ఉంటే చెప్పేవాడు మరింత కొత్త విషయాలు తెలుసుకునేలా చెప్తాడు. అది జిజ్ఞాస అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడదాం. ఇక్కడ అలాగే రాజపూజ్యం, అవమానాలు, వీటి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే 11 ఆదాయము 5 వ్యయం, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే మిథున రాశి వారికి 8 ఆదాయం, వ్యయం 11. చెప్పాం కదండి, ఇది ఆదాయ వ్యయాలకి సంబంధించింది కాదు, ఇది రోగాలకి అనారోగ్యాలకి సంజ్ఞగా తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకా వీరికి రాజపూజ్యం చూస్తే 1, అవమానం చూస్తే 7. కర్కాటక రాశి వారికి 2 ఆదాయము 11 వ్యయము, అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము, 2 ఈక్వల్గా ఉన్నాయి. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 7 సమానంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి తీసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 11 సూచిస్తోంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3, ఈ 2 సమానంగానే ఉన్నాయి. తులారాశి వారికి 5 ఆదాయం 14 వ్యయం. కానీ చూడండి, ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసం కనబడుతోంది. ఇక్కడ ఇలా ఈ విధంగా సూచిస్తోంది కదా, దీన్ని మీరు ఆదాయం వేయాలంటే ఆదాయము ఖర్చు కింద చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. లోపలికి వెళ్తే తులారాశి వారికి చాలా బాగుంటుందండి. ఇక్కడ వెళ్తే నిజానికి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఎక్కువ అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాజపూజ్యం 6, అవమానం 3. అలాగే వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, గౌరవం 2, అవమానం 6. ధనస్సు 14 ఆదాయము 11 వ్యయము, 5 రాజపూజ్యము 6 అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము, అలాగే 1 రాజపూజ్యము 2 అవమానము. కుంభరాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము, అంటే 4 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నది. అలాగే రాజపూజ్యం తీసుకున్నట్టయితే 4, వ్యయం తీసుకుంటే 2. మీనరాశి వారికి 14 ఆదాయం 11 వ్యయం, ఇక రాజపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా మనకి ఈ పంచాంగం అంతా కూడా ఇదంతా సూచిస్తూ ఉన్నది మనకి. కాకపోతే ఇక్కడ పుష్కరాలు అని చెప్పేసి ఉంటాయండి. అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఆ పుష్కరాలు ఈ సంవత్సరం ఏ నదికి రాబోతూ ఉన్నది, 12 రోజుల పాటు ఆ నదికి పుష్కరాలు, మీకు తెలుసు కదండి, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గంగా పుష్కరాలు, మన మహాకుంభమేళా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము కూడా అంటే గురుని యొక్క సంచారాన్ని నిర్ణయించి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 1వ తారీఖు జూన్ నెల 2026 పరాభవన సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం ఒకటి వస్తున్నదండి. జ్యేష్ఠ మాసాలు రెండు, అధికం ఒకటి, ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసమే ముందు వస్తుంది, నిజ జ్యేష్ఠమే తర్వాత వస్తూ ఉంటుంది. ఆ పాడ్యమి తత్కాల విధియ సోమవారం రాత్రి 1:50 గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడండి. అందుచేత మరుసటి రోజు అంటే 2వ తారీఖు 6వ నెల 2026 లగాయితూ 13వ తారీఖు 6వ నెల అంటే 12 రోజుల పాటు 26 వరకు జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు 12 రోజులు యమునా నదికి పుష్కరాలండి. ఈ యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ ప్రాంతం వారైనా సరే, ఆ ప్రాంతం దగ్గరలో ఉన్నవారైనా అయితే అలాగే వీరందరూ కూడా వెళ్ళవచ్చు. వెళ్ళి త్రివేణి సంగమంలో కావచ్చు, మధుర కావచ్చు, బృందావనం కావచ్చు, అంటే యమునా నది పరివాహక ప్రాంతంలో ఈ పుష్కరాలు ఎక్కడ అనేక ఘాటుల్లో జరుగుతుంటాయి, అనేక ఊర్లో జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళవచ్చు. ఈ పుష్కరాల కాలంలో మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటము, అది కేవలము తల్లిదండ్రులు పితృదేవతలే కాకుండా ఆప్త మిత్రులు కానివ్వండి, మనకి విద్య నేర్పినటువంటి గురువులు కానివ్వండి, మనకి జీవితంలో ఎప్పుడో కొంతమంది మనకు తెలియకుండా ఉంటారు, మనకి ఉపకారం చేసిన వాళ్ళు చేసి కావాలని చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు చేసిన పని మనకి ఉపకారంగా పరిణమించవచ్చు. అటువంటి వారికి అందరికీ కూడా
సమస్త దేవతలకి కూడా మనం ఆ రోజున పిండ ప్రదానము తెలతర్పణాలు వదులుకోవటం అనేటటువంటిది భగవన్నామస్మరణ చేసుకోవటం అనేది కేవలము భారతదేశానికి మాత్రమే ఇది పరిమితము. దీన్ని చూడటానికి ప్రపంచంలో ఉన్నటువంటి 183 దేశాలలో అనేక దేశాల నుంచి కూడా ఉత్సాహంగా ఉన్నవారు, హిందూ సంస్కృతికి తెలుసుకోవాలనుకునేవారు, దీని మీద జిజ్ఞాస ఉన్నటువంటి వారు, ఇది చాలా గొప్ప మతము, ప్రపంచంలోని సృష్టిలోనే అద్భుతమైనటువంటి మతము హిందూ మతమే అని చెప్పేటటువంటి నమ్మేటటువంటి వారందరూ కూడా ఈ పుష్కరాలకు హాజరవుతూ ఉంటారు. అనేక శ్రమలకు ఓర్చి, మన భాష రాదు, మన ఖండం కాదు, మన వ్యవహారం తెలియదు, ఏమి అయినా వస్తారు, ఇక్కడ ఇవన్నీ చూస్తారు, ఆనందిస్తారు, లబ్ధి పొందుతున్నారు, పుణ్యాన్ని ఇక్కడ ఉండి మనం అన్నిటికీ అలసత్వమే మనకు వచ్చింది. ఈ మధ్యకాలంలో సైన్స్ ప్రకారం చూడండి, అమెరికాని మించిపోతున్నాం. అనేక దేశాలను కంటే మనం ఇప్పటి వరకు ముందున్న దేశాలు అన్నింటినీ మించి ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. అలా వెనకాల ప్రోత్సాహం, రాజు ప్రోత్సాహం ఉండాలి. ఉంటే ఎక్కడికైనా వెళ్తారు. ఈ అలసత్వాన్ని వీడనాడండి ఖచ్చితంగా. ప్రపంచంలోనే మన విశ్వగురు, అది ఖచ్చితంగా 100కి 1,000,000 యథార్థం. భారతదేశము విశ్వగురువే, ఇందులో సందేహం లేదు. శుభం భూయాత్.